వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి తెలంగాణలో 17 లోక్సభ ఎన్నికలకు సంబంధించి 3 పార్టీలు కూడా హోరాహోరిన ప్రచారాలు మొదలుపెట్టాయి. ప్రస్తుతం మనం ఖమ్మం సెగ్మెంట్లో ఉన్నాము. ఖమ్మం సెగ్మెంట్కి సంబంధించి ఏ పార్టీ జోరు నడుస్తోంది? నిజంగా నరేంద్ర మోదీ హవా ఖమ్మంలో ఉందా? బీజేపీకి ఎంతవరకు స్కోప్ ఉంది? వీటన్నిటికి సంబంధించి ఖమ్మంలో ఉన్న ప్రజల అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? రామారావు ఈశ్వరపేట. రామారావు గారు, ఖమ్మంలో బీజేపీ ప్రభావం ఎలా ఉంది? ఎందుకంటే గతంలో చూస్తే ఎప్పుడు కూడా ఖమ్మంలో బీజేపీ గెలిచిన దాఖలాలు అయితే చూడలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? ఈ 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి మోడీ గారి పరిపాలన వల్ల కొంచెం మా బీజేపీకి కొంచెం మైలేజ్ పెరిగిన మాట వాస్తవమే. కానీ ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉండేటటువంటి విభిన్న వాతావరణం అన్ని పార్టీలని ఆదరించడం జరుగుతుంది. ఆ పార్టీల్లో ఆదరించే క్రమంలో ఏంటంటే కమ్యూనిస్టులు కానీ, తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ రకరకాల పార్టీలు ఇక్కడ కలగూర గంపలాగా ఉంటాయి. కాబట్టి ఇంపాక్ట్ అనేది బీజేపీ ఒక పాత్ర మాత్రమే పోషించగలుగుతుంది. ఇక్కడ స్థానికంగా పేరు పొందినటువంటి నాయకులకి మాత్రమే ఏ అసెంబ్లీ స్థానాన్నైనా, పార్లమెంటు స్థానాన్నైనా రిప్రజెంట్ చేసేటటువంటి అవకాశాన్ని ప్రజలు కల్పిస్తూ వస్తూ ఉండటం జరిగింది. ఇప్పుడు ఏమవుతుందో ఆఫ్టర్ అయోధ్య రామాలయం నిర్మించిన తర్వాత రామ అక్షితలు ఇంటింటికి పోవటం వలన జిల్లా వ్యాప్తంగా కొంతమేర మోడీ గారి ప్రభావము, ఆ రామ భక్తుల ప్రభావము ఉన్నమాట వాస్తవమే. ఏం జరుగుతుందని చూడాలి. బీజేపీ అయితే కొంచెం మైలేజ్ పెంచుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఏఏ ఎట్టి పరిస్థితిలో కూడా తెలంగాణలో అమలు చేయము అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్తోంది. అంటే ఇలాంటి చట్టాల అవసరము భారతదేశానికి ఉందనుకుంటున్నారా? లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా అలాంటి చట్టాలు ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితిలో అవసరం లేదనుకుంటున్నారా? 152 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశానికి ఖచ్చితంగా భద్రత అనేది అవసరం. చిన్న చిన్న దేశాలు శ్రీలంక, భూటాను, మాల్దీవ్స్ ఇట్లాంటి వాటికే వాళ్ళ యొక్క సొంత సిటిజన్షిప్ కార్డ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ వచ్చినా, భారతీయ జనతా పార్టీ వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా ఇట్లాంటివి అమలు చేసి తీరాలి. నేషనల్ సిటిజన్షిప్ కార్డ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క సిటిజన్కి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా ఏర్పరచాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వాల మీద కూడా ఉంది. ఖమ్మం నుంచి అయితే ఇంకా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు. బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు గారు బరిలో ఉన్నట్టు తెలుస్తోంది. అండ్ బీజేపీ నుంచి తాండ్రా వినోద్రావు గారు బరిలో ఉన్నారు. నిజంగా కూడా గతం కంటే కూడా బీజేపీ ఓటు బ్యాంక్ కానీ, ఓటు షేర్ కానీ తాండ్రా వినోద్రావు గారు పెంచే అవకాశం ఉంది అనిపిస్తుందా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో? ఖచ్చితంగా ఇక్కడ అభ్యర్థి కాదు, పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మైలేజ్ పెంచుకుంది. తాండ్రా వినోదరావు గారు అనేటటువంటి వ్యక్తి మీద ఓటు కంటే కూడా మోడీ గారి ప్రభావము ప్లస్ అయోధ్య రామాలయం ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రజల్లో ఆల్రెడీ ఇంపాక్ట్ అయ్యి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఒక విధంగా వన్ సైడ్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా ఈ రెండింటిని ఆదరించి బీజేపీ వైపు టర్న్ అయ్యేటటువంటి అవకాశం కొంచెం ఉంది. ఆ ఇంపాక్టు అది మన బీఆర్ఎస్ మీద పడుతుందా, కాంగ్రెస్ మీద పడుతుందా అనేది వేచి చూడాలి. రైట్. సెంట్రల్లో రాహుల్ గాంధీ పీఎం అయ్యే అవకాశం ఉందంటే మంత్రి పొంగులేటి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. సెంట్రల్లో కూడా మనమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అని. అది సాధ్యం అవుతుందా? మోదీ నాయకత్వంలో భారతదేశం డెవలప్ కాలేదు అని మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? స్వర్ణ చతుర్భుజి లాంటి జాతీయ రహదారులు అయితే ఏంటి, మనకు ఇప్పుడున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా మనకున్నటువంటి ఇండియాకి కొత్తగా వచ్చినటువంటి మైలేజ్ కార్యక్రమం అయితే ఏంటి, ఇట్లా రకరకాలుగా ఖచ్చితంగా మనం అంతర్జాతీయ స్థాయిలో భారతదేశాన్ని ఇనుమడింపజేసినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు మోడీ గారు అంటంలో పార్టీలకు అతీతంగా సందేహం లేదు. కాబట్టి ఏంటంటే వాళ్ళ పార్టీని ప్రమోట్ చేసుకోవడం కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళైనా, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళైనా ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు అని ప్రచారం చేసుకోవడంలో తప్పలేదు. వాళ్ళ ప్రధానమంత్రి క్యాండిడేట్ కూడా వాళ్ళకి ఇంతవరకు క్లారిటీ లేదు ఎవరైతారు అనేటటువంటిది. ఆయనేమో నేను ప్రధానమంత్రి వ్యక్తిని కాదు అని అంటున్నాడు రాహుల్ గాంధీ గారు. మరి ఎవరైతారు అనేది క్లారిటీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అటు టర్న్ అయ్యేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. అవకాశం కూడా లేదు. మొత్తానికైతే చూస్తున్నాం ఖమ్మం జిల్లాలో కూడా మోదీ మానియా అనేది అయితే నడుస్తోంది. అభ్యర్థి ఎవరైనా సరే ఖచ్చితంగా మోదీ చరిష్మాకు ఓటేయాల్సిందే. అది అయోధ్య రామ మందిరం తీసుకొచ్చిన ఘనత. గతం కంటే కూడా బీజేపీ మెరుగైన పరిస్థితిలో ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉంది. మెరుగైన పరిస్థితిలోకి వెళ్తుంది అనే నమ్మకం కూడా ఉంది అని చెప్తున్నారు. ఇలానే మరికొంతమందిని కూడా అడిగి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.